హాయ్ వెల్కమ్ టు నోబెల్ ఫోరెన్సిక్స్. నేను సౌమ్య. ఇక్కడ నేను క్యూఆర్ట్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ గురించి తెలుగులో చెప్తున్నాను, ఎందుకంటే నేను తెలంగాణ స్టేట్ నుండి. సో తెలుగు స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా నేను ఇది తెలుగులో చెప్తున్నాను. ఇది క్యూఆర్ట్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, CUET, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఎస్పెషల్లీ ఈ టెస్ట్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం, అంటే MA కోర్సెస్, MSc కోర్సెస్, LLM కోర్సెస్, అలాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఆర్ మాస్టర్స్ కోర్సెస్ కోసం. సో ఇక్కడ ఈ ఎగ్జామ్ స్పెసిఫిసిటీ ఏంటి అంటే, యూజువల్గా ఇంతకుముందు ఏదైనా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చదవాలి అని అనుకుంటే ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో అప్లికేషన్ ఇవ్వాల్సి వచ్చేది. అంటే సపరేట్గా ఒక్కో యూనివర్సిటీకి ఒక్కొక్క అప్లికేషన్ ఇచ్చేసి దానికి సపరేట్గా ఎగ్జామ్ రాసి అందులో మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వస్తే ఆ యూనివర్సిటీలో సీట్ వచ్చేది. సో మనం ఒకే యూనివర్సిటీకి అప్లై చేయం కదా, ఒక 3-4 యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే 3-4 సెపరేట్ అప్లికేషన్స్, 3-4 సెపరేట్ ఎగ్జామ్స్, 3-4 సెపరేట్ కౌన్సిలింగ్స్, అందులో మనకి ఏదైనా ఒక యూనివర్సిటీలో సీట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ క్యూఆర్ట్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్తో మనము ఎన్ని యూనివర్సిటీస్కైనా ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే సో ఈ క్యూఆర్ట్ లిస్టులో కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, అలానే కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, నాట్ ఆల్, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్, అలాగే కొన్ని స్టేట్ యూనివర్సిటీస్, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ క్యూఆర్ట్ లిస్టులో ఉంటాయి. సో అందులో కొన్ని కోర్సెస్ ఉంటాయన్నమాట, కొన్ని MSc కోర్సెస్, LLM కోర్సెస్, అలాగే MA కోర్సెస్, కొన్ని ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సెస్ కూడా ఉంటాయి. అంటే బోత్ BSc అండ్ MSc ఆర్ బోత్ UG అండ్ PG కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్తో మనం ఒకటే అప్లికేషన్లో అప్లై చేసుకుంటాం. సో ఏంటి, ఒకటే అప్లికేషన్ చేసేసి ఒకటే ఎగ్జామ్ రాస్తాం. అందులో వచ్చిన మార్క్స్, అందులో వచ్చిన ర్యాంకుతో మనము యూనివర్సిటీస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆప్షన్స్గా పెట్టుకుంటాం, 1, 2, 3, 4, 5. సో మనకు వచ్చిన ర్యాంకుతో మనకి ఏదైనా యూనివర్సిటీస్లో మనం పెట్టిన లిస్ట్లో మనకు వచ్చిన ర్యాంకుతో ఏదైనా యూనివర్సిటీలో మనకు PG సీట్ అనేది వస్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ సీట్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు MSc బాటనీ చేయాలని అనుకుంటున్నారు. సో 4 యూనివర్సిటీస్లో ఏదైనా యూనివర్సిటీలో మీరు సీట్ తెచ్చుకొని చదవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు 4 యూనివర్సిటీస్కి సెపరేట్గా అప్లై చేయకుండా ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటే అప్లై చేసేసి ఒకటే బాటనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారనుకోండి, అందులో మీకు వచ్చిన మార్క్స్తో ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంకుతో మీరు వెబ్ ఆప్షన్స్లో ఏవైనా మీకు కావాల్సిన ఆ 4 యూనివర్సిటీస్ పెట్టేసుకుంటే మీకు వచ్చిన ర్యాంకుతో అందులో ఏ యూనివర్సిటీకి మీ ర్యాంక్ సరిపడా ఉందో ఆ యూనివర్సిటీ మీకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోరెన్సిక్ సైన్స్ గురించి చెప్తాను, ఎందుకంటే నేను మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఫోరెన్సిక్ సైన్స్ ఇంకా క్రిమినాలజీ కోర్సెస్ గురించి. సో ఇక్కడ ఏంటి, మీరు MSc ఫోరెన్సిక్ సైన్స్ చేయాలనుకుంటున్నారు. సో MSc అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు. సో మీరు క్యూఆర్ట్ ఎగ్జామ్ అప్లై చేశారనుకోండి, అప్లై చేసి మీకు ఎగ్జామ్ రాసాక మార్క్స్ వచ్చాక ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు ఈ క్యూఆర్ట్ లిస్టులో ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని అందులో ఏ యూనివర్సిటీస్ ఫోరెన్సిక్ సైన్స్ ఆప్ట్ చేస్తున్నాయో చూసుకొని అందులో మీరు ఆప్షన్స్ పెట్టేసుకుంటే మీకు వచ్చిన ర్యాంక్కి సరిపడా ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తుంది. మనము 4 యూనివర్సిటీస్ సపరేట్గా అప్లై చేసినా ఏదో ఒక యూనివర్సిటీలోనే మనం మన PG కోర్స్ చేస్తాం. అలాగే ఈ క్యూఆర్ట్లో కూడా మనం ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 4 యూనివర్సిటీసా ఎన్ని అయితే అన్ని ఆప్షన్స్ పెట్టుకొని అందులో ఏదో ఒక బెస్ట్ యూనివర్సిటీ మనకు వస్తుంది, దానిలో మనం చదువుతాం వాట్ ఎవర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్. సో ఇక్కడ ఏంటి, నేను జస్ట్ అప్లికేషన్ ఫామ్తో వెళ్తాను, నోటిఫికేషన్ ఇంకా అప్లికేషన్ ఫామ్తో మీకు ఇంకా అక్కడ ఈజీగా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్. సో యూజువల్లీ ఈ క్యూఆర్ట్ పీజీ ఎగ్జామ్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కండక్ట్ చేస్తుంది. సో మీరు BSc లెవెల్ వరకు ఆర్ వాట్ ఎవర్ ద UG లెవెల్ వరకు చదివి ఉంటే మీకు మేబీ కొద్దిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి ఐడియా ఉండొచ్చు. ఏంటంటే ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ టెస్ట్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ అనేవి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే బాడీ కండక్ట్ చేస్తుంది. అంటే డిఫరెంట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడానికి ఇది ఒక బాడీ, అంటే ఇది ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ అనేది మన ఎగ్జామ్ ఏ రిలేటెడో ఆ బాడీస్ చూసుకుంటాయి. అంటే ఇప్పుడు క్యూఆర్ట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది కండక్ట్ చేస్తే తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వర్క్ అంతా కూడా ఆ డిఫరెంట్ యూనివర్సిటీస్ చూసుకుంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.
సో ఇది నోటిఫికేషన్. సో ఈ క్యూఆట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ 26th December 2023లో రిలీజ్ అయ్యింది. సో ఇదేం చెప్తుందంటే సేమ్ నేను చెప్పిందే ఇక్కడ ఉంది, అక్కడ ఉన్నదే నేను తెలుగులో చెప్పాను. క్యూఆట్ పీజీ విల్ ప్రొవైడ్ ఎ సింగిల్ విండో ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ seeking admission in the central universities other participating organizations which includes state universities, deemed universities or private universities across the country. అంటే ఒక్క క్యూఆట్ పీజీ అనే ఎగ్జామ్ తోనే మీరు సెంట్రల్ యూనివర్సిటీస్ ఇంకా సెంట్రల్ యూనివర్సిటీస్ మెయిన్ గా, దాంతో పాటు ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ అవేంటంటే స్టేట్, డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని కూడా అందులో ఉంటాయి. సో ముందుగా మనం అక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ కోర్స్ కోసం అప్లై చేస్తున్నాము. ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్ కోసం అప్లై చేస్తే ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్ ఈ క్యూఆట్ లిస్ట్ లో ఉంది. నెక్స్ట్ ఏ యూనివర్సిటీస్ ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్ ఆఫర్ చేస్తున్నాయి మనం అందులో చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా అంతే, అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఆ యూనివర్సిటీస్ ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పబ్లిక్ నోటీస్ లో ఏముంది, డేట్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 26th December 2023 నుండి 24th January 2024. సో ఈ జనవరి మంత్ 24th వరకు లాస్ట్ డేట్. నెక్స్ట్ మీరు ఫీ పేమెంట్ చేసేటప్పుడు సో 24th వరకు అప్లై చేస్తే ఫీ పేమెంట్ మీరు 25th వరకు పే చేసుకోవచ్చు, అంటే నెక్స్ట్ డే వరకు కూడా పే చేసుకోవచ్చు అని. ఓన్లీ ఫీ పేమెంట్, అప్లికేషన్ కాదు, అప్లికేషన్ 24th వరకే. నెక్స్ట్ అంతా కూడా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేశారు, సో అప్లై చేసిన తర్వాత మీరు చూసుకున్నారు, అలాంటప్పుడు ఏంటి కరెక్షన్ విండో అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది కొన్ని డేస్ కోసం. సో ఏంటి కరెక్షన్ ఇన్ ఎనీ అప్లికేషన్ ఫామ్ లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి 27th January నుండి 29th January వరకు ఉంటుంది మీకు ఆపర్చునిటీ. నెక్స్ట్ ఏంటి, సో ఇదంతా అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనేది మార్చ్ మంత్ లో ఉంది, March 11th to 28th March వరకు. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ డేస్ లో ఉంటాయి అండ్ అగైన్ డిఫరెంట్ షిఫ్ట్స్ కూడా. సో పర్ డే 3 షిఫ్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. సో 3 షిఫ్ట్స్ లో మీకు ఏదైనా డే ఏదైనా షిఫ్ట్ రావచ్చు. ఎగ్జామ్స్ అనేవి 11th March నుంచి 28th March వరకు ఉంటాయి మార్చ్ మంత్ లో. నెక్స్ట్ దానికోసం మీకు అడ్మిట్ కార్డ్ అనేది 7th March అప్పుడు రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు మీకు సిటీ అలొకేషన్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏదో ఒక స్టేట్ చూస్ చేసుకుంటారు ఎగ్జామినేషన్ సెంటర్ కోసం. ఒక స్టేట్ లో మీరు మాక్సిమం 3 సెంటర్స్ చూస్ చేసుకుంటారు. సో మీకు ఏ సిటీ వచ్చింది అనేది మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది. సో ఆ డేట్స్ అన్నమాట ఇవన్నీ. సో నెక్స్ట్ ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్ లో ఉంది. నేను అది ఓపెన్ చేస్తాను ఇప్పుడు. సో ఇది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, ఎస్పెషల్లీ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్. నేను చెప్పినట్టుగా అక్కడ కొన్ని కోర్సెస్ కి యూజీ ఇంకా పీజీ కంబైన్డ్ అంటే ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. అవి అన్ని సబ్జెక్ట్స్కి అవైలబుల్ ఉండవు, కొన్ని సబ్జెక్ట్స్కి అది కూడా కొన్ని యూనివర్సిటీస్లోనే ఉంటాయి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్తో వెళ్తే నేను జస్ట్ ఇంపార్టెంట్వి మాత్రమే ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఎందుకంటే ఇందులో ఆల్మోస్ట్ 70 pages ఉన్నాయి, అవంతా కూడా అంత ఇంపార్టెంట్ కాదు. బట్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి మొత్తం ఒకసారి చదువుకోవచ్చు. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఆన్లైన్ సబ్మిషన్ డేట్ December 26th 2023 నుంచి January 24 ఈ ఇయర్ January 24 వరకు డేట్ ఉంది. నెక్స్ట్ ఫీ పేమెంట్కి January 25th. సో ఇక్కడ వచ్చేసి ఫీ. సో ఫీ గురించి మనం మాట్లాడుకుంటే బేస్డ్ ఆన్ మీ యూజీ డిగ్రీ, మీ డిగ్రీలో ఏవైతే సబ్జెక్ట్స్ చదివారో మీరు ఒకే సబ్జెక్ట్లో పీజీ చేయాలని అనుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ కాంబినేషన్లో బాటనీ, ఫోరెన్సిక్ సైన్స్ ఇంకా కెమిస్ట్రీ ఈ కాంబినేషన్లో చదివారనుకోండి, మీరు పీజీలో బాటనీ పీజీ చేయొచ్చు, ఎంఎస్సీ బాటనీ చేయొచ్చు, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేయొచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ కూడా చేయొచ్చు. సో అందుకోసమనే ఇక్కడ ఆఫర్ ఏంటంటే ఏదైనా 2 సబ్జెక్ట్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకటే అప్లికేషన్ ఫామ్ లో 2 సబ్జెక్ట్స్ అప్లై చేయాలనుకుంటే జనరల్ కేటగిరీ అయితే 1200 రూపీస్. సో 1200 రూపీస్. ఇంకొక సబ్జెక్ట్ కూడా ఎక్కువ యాడ్ చేయాలనుకుంటే 600 రూపీస్. అంటే విత్ ఇన్ 1 అప్లికేషన్ లో మీరు 4 సబ్జెక్ట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు బీఎస్సీలో మీరు ఫోరెన్సిక్ సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ అయితే మీరు 3 సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ఏదైనా సబ్జెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనా సబ్జెక్ట్ అంటే కొన్ని పీజీ సబ్జెక్ట్స్కి ఏంటంటే ఎలిజిబిలిటీలో ఎనీ డిగ్రీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీస్లో ఎంఎస్సీ సైకాలజీ చేయాలంటే ఎనీ డిగ్రీ ఇస్ ద ఎలిజిబిలిటీ. మీరు ఏదైనా డిగ్రీ చేయండి, ఎంఎస్సీ సైకాలజీ చేయొచ్చు. నాట్ క్యూఎట్ పీజీలో నేను చెప్పట్లేదు. కొన్ని యూనివర్సిటీస్లో సైకాలజీలో ఏంటి ఏదైనా డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్, అలా ఏదైనా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఉన్నది
మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే 4 సబ్జెక్ట్స్ వరకు కూడా అప్లై చేయొచ్చు. ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 2 సబ్జెక్ట్స్ వరకు 1200, ఇంకొక సబ్జెక్ట్ యాడ్ అవుతే 600. అలాగే ఓబీసీ ఇంకా జనరల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్ 2 సబ్జెక్ట్స్కి. అలాగే ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే 500 రూపీస్. ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ వాళ్ళకి 900 రూపీస్లో 2 సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకొక సబ్జెక్ట్ ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే 500 రూపీస్. అలాగనే పీడబ్ల్యూబీడీలో కూడా 600 రూపీస్ 2 సబ్జెక్ట్స్కి, అలాగే 500 రూపీస్ పర్ ఎక్స్ట్రా సబ్జెక్ట్. ఇవన్నీ కూడా ఇండియన్స్. కమింగ్ టు ద ఫారినర్స్, సో ఫారినర్స్ ఏంటి 6000 రూపీస్ 2 ఎగ్జామ్స్కి, అలాగే ఇంకొక ఎగ్జామ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే 2000 రూపీస్. సో ఇదంతా కూడా ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సింపుల్ గా జనరల్ వాళ్ళకి 1200 రూపీస్ అప్ టు 2 సబ్జెక్ట్స్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్ అప్ టు 2 సబ్జెక్ట్స్, ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ వాళ్ళకి 900 రూపీస్ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 600 రూపీస్ అప్ టు 2 సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా అప్లికేషన్ డేట్స్. సో అప్లికేషన్ డేట్, నెక్స్ట్ కరెక్షన్ విండో అనేది నేను ఇందాక చెప్పాను జనవరి 27 నుంచి 29 వరకు. నెక్స్ట్ సిటీ ఇన్ఫర్మేషన్, అడ్మిట్ కార్డ్ రిలీజింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏంటి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇంకా ఆన్సర్కి 2 రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు కీ ఛాలెంజ్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ క్వశ్చన్లో ఆప్షన్ 2 కరెక్ట్ అని పెట్టారు, బట్ కీలో ఆప్షన్ 3 కరెక్ట్ అని ఇచ్చారు. బట్ మీరు ఏదో బుక్స్ రిఫర్ చేసి చూసారు, మీ ఆన్సరే కరెక్ట్. అలాంటప్పుడు మీ ఆన్సర్ కీ ఛాలెంజ్ చేయొచ్చు. ఆన్సర్ కీని ఛాలెంజ్ చేయాలనుకుంటే అది ఒక డేట్ ఇస్తారు. ఇవన్నీ కూడా టెంటేటివ్ డేట్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో వీళ్ళు ఇచ్చిన టెంటేటివ్ డేట్ వచ్చేసి April 4th. నెక్స్ట్ ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ 105 minutes ఆర్ 1 hour 45 minutes. 1 hour 45 minutes ఎగ్జామ్. ఈ షిఫ్ట్స్ అనేవి ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ అనేది తర్వాత అనౌన్స్ చేస్తారు, మీ అడ్మిట్ కార్డులో వచ్చేస్తుంది. సో ఇక్కడ టైమింగ్ నేను మళ్ళీ ఇక్కడ ఇంకోసారి చెప్తాను. కింది వరకు వచ్చేస్తే ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి మోడ్ ఓన్లీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓన్లీ. సో మీడియం ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మీకు ఇంగ్లీష్లో వస్తుంది, హిందీలో వస్తుంది, 2 లాంగ్వేజ్లో వస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే, సో మీకు క్వశ్చన్ పేపర్లో ఏంటి సబ్జెక్ట్, ఏదైతే సబ్జెక్ట్కి అప్లై చేస్తారో అక్కడ సిలబస్ కోడ్స్ అనేవి ఉంటాయి మనకి. ఇందులో జస్ట్ ఇక్కడ చూడండి ఈ టేబుల్లో అగ్రి, బిజినెస్ మేనేజ్మెంట్ ఎట్సెట్రా, దాని క్వశ్చన్ పేపర్ కోడ్ వచ్చేసి COQP01. అలాగనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి బిఎడ్ సైన్స్, అది COQP06. అలా ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ కోడ్ అనేది ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ కోడ్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ కోడ్ ఏదైతే ఉందో దానికి సపరేట్ సిలబస్ ఉంటుంది మీరు ఎగ్జామ్ చదువుకోవడానికి. సో ఇక్కడ 75 క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ కూడా సబ్జెక్ట్ స్పెసిఫిక్. 75 క్వశ్చన్స్కి ఈచ్ 4 మార్క్స్, అంటే 300 మార్క్స్. సో ఓన్లీ సబ్జెక్ట్ స్పెసిఫికే వస్తాయి. సో మీరు ఇప్పుడు QIT PG 2024కి అప్లై చేయాలనుకుంటే మీరు చాలా లక్కీ, ఎందుకంటే మీ పాత బ్యాచెస్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే 2023 వరకు ఎలా ఉండేదంటే 100 క్వశ్చన్స్ ఉండి 75 క్వశ్చన్స్ సబ్జెక్ట్ స్పెసిఫిక్, అంటే మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తారో ఆ సబ్జెక్ట్. ఇంకా 25 క్వశ్చన్స్ అనేవి జనరల్ క్వశ్చన్స్ ఉండేవి, అంటే రీజనింగ్, అరిథమెటిక్, ఇంగ్లీష్ ఇలాగా ఉండేవి. సో ఏంటి, అప్పుడు మీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం చాలా కష్టమయ్యేది. బట్ ఇప్పుడు ఏం చేశారు, ఆ జనరల్ ఎగ్జామ్ పార్ట్ అనేది 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ తీసేసి ఓన్లీ 75 క్వశ్చన్స్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ మాత్రమే ఉంచారు. దానికి 105 minutes. ఇంతకు ముందు ఉన్న 100 క్వశ్చన్స్కి యాక్చువల్లీ 120 minutes ఉండేది, 2 hours ఉండేది. బట్ ఇప్పుడు 15 minutes తగ్గించేసి 1 hour 45 minutes మాత్రమే పెట్టారు, ఎందుకంటే ఓన్లీ 75 క్వశ్చన్స్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ మాత్రమే. సో ఇక్కడ నేను చెప్పాను 75 క్వశ్చన్స్కి ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ వస్తాయి కరెక్ట్ అయితే, అంటే టోటల్ 300 మార్క్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్ చేశారనుకోండి, నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది, అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్క్ మైనస్ అవుతుంది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు 4 మార్క్స్ వస్తాయి. అలాగే ఒక క్వశ్చన్ రాంగ్ అయిందనుకోండి 1 మార్క్ మైనస్ అయిపోతుంది. సో మీకు ఈ 75 క్వశ్చన్స్కి 75 క్వశ్చన్స్కి 300 మార్క్స్లో మీకు 200 మార్క్స్ వరకు అనుకుంటే మీకు బెస్ట్ యూనివర్సిటీలో మీ పీజీ సీట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉన్న మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇదే. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్ కోడ్స్, నేను మెయిన్గా ఫోరెన్సిక్ సైన్స్ ఇంకా క్రిమినాలజీతో వెళ్తున్నాను కాబట్టి ఓన్లీ ఆ సబ్జెక్ట్ కోడ్స్ చెప్తాను. సో ఇది వచ్చేసి 13 నెంబర్. సో SCQP13, SC అంటే సైన్స్, QP అంటే క్వశ్చన్ పేపర్, SCQP13 ఫోరెన్సిక్ సైన్స్. సో ఇది ఒకటి, దీనికి సపరేట్ సిలబస్ ఉంటుంది మీరు ఫోరెన్సిక్ సైన్స్ అప్లై చేయాలంటే. అలాగే 10th నెంబర్ చూడండి,
SCQP 10 అంటే క్రిమినాలజీ క్వశ్చన్ పేపర్ కోడ్ వచ్చేసి SCQP 10. సో ఈ రెండు సిలబసెస్ అంటే మీరు బీఎస్సీలో మీరు ఒకవేళ ఫోరెన్సిక్ సైన్స్ ఉన్నా ఫోరెన్సిక్ సైన్స్ లేకుండా సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఈ QAT PG వెబ్సైట్లో ఉంది. అక్కడ మీరు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ చూడొచ్చు, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఆఫరింగ్ చూడొచ్చు. వీలైతే నేను ఇంకో వీడియోలో అది కూడా చెప్తాను. సో ఫోరెన్సిక్ సైన్స్ ఇంకా క్రిమినాలజీ మీరు ఈ రెండు అప్లై చేయొచ్చు, మీకు ఒకవేళ బీఎస్సీలో ఫోరెన్సిక్ సైన్స్ ఉన్నా ఫోరెన్సిక్ సైన్స్ లేకపోయినా. సో ఈ రెండు కోర్సెస్కి మీకు డిఫరెంట్ సిలబస్ ఉంది. బట్ మీరు రెండు సిలబస్లో ఒకసారి చూసారనుకోండి, క్రిమినాలజీ ఇంకా ఫోరెన్సిక్ సైన్స్ ఆల్మోస్ట్ సిలబస్ అనేది సిమిలర్గానే ఉంటుంది, ఫోరెన్సిక్ సైన్స్ ఇంకా క్రిమినాలజీ. నేను ఇవి రెండే ఎందుకు చెప్తున్నానంటే నేను మెయిన్గా ఇవి రెండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటి రిలేటెడ్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, వాటి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ టాపిక్ వీడియోస్ కానివ్వండి, మీకు నా ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్లో అయితే కొన్ని అవైలబుల్ ఉంటాయి. మీకు ఇంకా మొత్తంగా స్టడీ మెటీరియల్ ఇంకా వీడియోస్ కావాలనుకుంటే మీరు నోబెల్ ఫోరెన్సిక్స్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీరు ఫోరెన్సిక్ సైన్స్ ఇంకా క్రిమినాలజీ QAT PG కోర్స్ అని ఓపెన్ చేస్తే అక్కడ మీకు స్టడీ మెటీరియల్ ఫ్రీగా దొరుకుతుంది. అలాగే మీరు ఆన్లైన్ కోచింగ్ కూడా నేను ఇస్తాను, అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా తక్కువ అమౌంట్కి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ ఆల్మోస్ట్ మార్చ్లోనే ఉంది కాబట్టి 1.5 month మాత్రమే మీకు టైం ఉంది ప్రిపరేషన్కి. సో ఆ టైంకి నేను ఎక్కువ ఫీ ఏమి పెట్టను. సో చాలా తక్కువ ఫీజుతో మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ స్టడీ మెటీరియల్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి. దాంతోపాటు నేను లైవ్ క్లాసెస్ కూడా ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తాను. మీకు ఫోరెన్సిక్ సైన్స్ ఇంకా క్రిమినాలజీ కావాలనుకుంటేనే మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు, అలాగే నోబెల్ ఫోరెన్సిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీ వేరే సబ్జెక్ట్స్ అయ్యి ఉంటే మీకు నా ఛానల్తో ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక సబ్జెక్ట్స్, బాటనీ, బయోసైన్స్, అలాగే క్రిమినాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఇలాంటి సబ్జెక్ట్స్కి డిఫరెంట్ కోర్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ సిలబస్ అనేది ఉంటుంది. సో ఇక్కడి వరకు మాత్రమే ఇది ఇంపార్టెంట్ ఇందులో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో. నెక్స్ట్ మిగతాదంతా కూడా జనరల్ ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పార్ట్ ఏంటంటే QAT PG కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. నాకు తెలిసి మీకు అర్థమయ్యే ఉండుంటుంది. సో ఇదనేది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ తో మీరు డిఫరెంట్ యూనివర్సిటీస్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఏవైతే అప్లై చేస్తారో ఆ సబ్జెక్ట్స్కి మీరు ఎగ్జామ్ రాసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకన్నట్టే QAT PGలో మీరు బాటనీ, కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్ 3 అప్లై చేస్తే 3 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అంటే డిఫరెంట్ సిలబస్ ఇక్కడ చూపించాను కదా. సో ఇక్కడ చూపించాను కదా, ఫోరెన్సిక్ సైన్స్ కోడ్ చూపించాను, అలాగే బాటనీ కూడా చూపించాను, అలాగే కెమిస్ట్రీ కూడా ఉంది. సో ఈ 3 సబ్జెక్ట్స్కి డిఫరెంట్ సిలబస్ అనేది ఉంటుంది. మీరు డిఫరెంట్ సిలబస్ ఫాలో అయిపోతే ఆ ఎగ్జామ్ రాయొచ్చు. ఇక్కడ చెప్పాను కదా ఫోరెన్సిక్ సైన్స్ ఒకటి, అలాగే ఇదిగోండి SCQP 08 అనేది కెమిస్ట్రీకి, నెక్స్ట్ SCQP 07 బాటనీకి. సో మీరు 3 అప్లై చేసుకుంటే 3 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇందాక అన్నట్టుగా ఫోరెన్సిక్ సైన్స్, క్రిమినాలజీ 2 అప్లై చేసుకుంటే 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఆ 2 సబ్జెక్ట్స్లో మీకు వచ్చిన ర్యాంకుతో మీరు వెబ్ ఆప్షన్స్లో డిఫరెంట్ యూనివర్సిటీస్ని చూస్ చేసుకుంటే మీకు ఏదైనా మీ ర్యాంక్కి సరిపడా యూనివర్సిటీలో మీకు PG సీట్ అనేది వస్తుంది. సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది, నేను బాగానే చెప్పుంటాను తెలుగులో. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు ఎంటైర్ వీడియో.